హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ దగ్గర నుండి లవ్ మెసేజెస్. మేబీ మీరు కలిసే ఉండొచ్చు, లేదా విడిపోయి ఉండొచ్చు. బట్ అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, తను మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు అన్నది చూద్దాం. అండ్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో ఈ రీడింగ్ అన్ని రాసిన వారికేనండి. సో ఫస్ట్ లవ్ మెసేజెస్ చూద్దాం. వావ్! సో ఇక్కడ నాకు 2 వర్జన్స్ కనిపిస్తున్నాయి ఈ మెసేజెస్‌లో. ఫస్ట్ మెసేజ్, ఐయామ్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ. అంటే మీరు లేకుండా మీ పర్సన్ చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు. చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు. ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో ఖచ్చితంగా ఈ మెసేజ్ మీకోసమే. సో మీ పర్సన్ ఖచ్చితంగా మీరు లేకుండా బాధపడుతున్నారు. చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు. ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో మేబీ మీ మధ్య ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మీ పర్సన్ లోన్లీ ఫీల్ అవుతున్నారని అర్థం. అండ్ స్టెబిలిటీ ఈజ్ కమింగ్. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఏం బిలీవ్ చేస్తున్నారంటే, మీ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో రీయూనియన్ అవుతుంది. మీరు మళ్ళీ కలుస్తారు అనైతే మీ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. అండ్ ట్రూ లవ్. సో మీ పర్సన్ ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, మీది చాలా ట్రూ లవ్ అని. అండ్ మీ ఇద్దరిది కూడా ట్రూ లవ్ అని. ఎస్పెషల్లీ మీరు చాలా జెన్యూన్ అని, హానెస్ట్ అని, చాలా ట్రూ అని మీ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. అంటే మీ గురించి చాలా 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 పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే. తను ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, ఇక్కడ మీ పర్సన్‌కి మీ వాల్యూ తెలిసొచ్చింది. సో, అందుకే మీది చాలా ట్రూ లవ్ అని, మీరు లేకుండా తను ఉండలేకపోతున్నాననే ఒక ఫీలింగ్. అండ్ మళ్ళీ రిలేషన్‌షిప్ ఇదివరకట్లా ఉండాలి. ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ ఉండాలి. సో, ఇవన్నీ కూడా మీ పర్సన్ థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మెసేజెస్ మీకు చేరాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. సో, ఖచ్చితంగా ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఆర్ లెస్ కమ్యూనికేషన్‌లో ఉన్నారో, మీ పర్సన్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. అండ్ ఐ కాంట్ గివ్ యూ వాట్ యూ నీడ్. సో, ఇక్కడేంటంటే ప్రస్తుతానికి తను స్టెబిలిటీ వస్తుంది. కమ్యూనికేషన్ కూడా వస్తది. బట్ జరుగుతది అని ఫీల్ అవుతున్నారు. బట్ రైట్ నౌ ఎందుకు జరగదు అని ఫీల్ అవుతున్నారంటే, తను రైట్ నౌ మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఈ రిలేషన్‌షిప్ కోసం, తను అది ఇచ్చే పొజిషన్‌లో లేరు. అది ఇచ్చే సర్కమ్‌స్టాన్సెస్‌లో లేరు. బికాజ్ రైట్ నౌ తన లైఫ్‌లో ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ డిఫరెంట్. సో, ఆ సర్కమ్‌స్టాన్సెస్‌కి తను వ్యతిరేకంగా వెళ్ళి, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ గురించి పోరాడే పొజిషన్‌లో అయితే మీ పర్సన్ లేరు. అందుకే ఐ కాంట్ గివ్ యూ వాట్ యూ నీడ్. సో, ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో అదైతే ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు. ఈ మెసేజెస్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్. మనం ఎలా తీసినా ఇయన్నీ ఇంటర్ కనెక్టెడే. సో, మీది ట్రూ లవ్ అని తెలుసు. తనకి స్టెబిలిటీ కావాలని తెలుసు ఈ రిలేషన్‌షిప్‌లో. బట్ తను ఇప్పుడేమీ చేయలేని పొజిషన్‌లో ఉన్నారు రైట్ నౌ. అండ్ ఐ హావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్. సో, ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే సడెన్‌గా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయి, మీ పర్సన్ ఏం చేస్తున్నారు? ఎందుకు మీతో సడెన్‌గా మాట్లాడడం మానేశారు? అని ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఆ మెసేజెస్
ఈ మెసేజెస్ వాళ్ళ కోసమే. మీ పర్సనల్ లైఫ్‌లో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. అది అన్‌ప్రెడిక్టబుల్. అవి తనకు కూడా చాలా షాకింగ్‌గా ఉన్నాయి. అందువల్లే సడెన్‌గా మీతో మాట్లాడడం ఆపేయడం గానీ, లేదా మీకు దూరంగా ఉండడం గానీ, లేదా మీతో ఇప్పుడు కమ్యూనికేట్ చేయలేని పరిస్థితిలో ఉండడం గానీ జరుగుతుంది. సో, అదే రీజన్. దానివల్లే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది. సో, తన లైఫ్‌లో తను చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అది ఖచ్చితంగా తనని ట్రబుల్ చేస్తుంది. సో, తనకి బట్ ఈ గ్యాప్‌లో తనకొక రియలైజేషన్ అయితే వచ్చింది. మీది ట్రూ లవ్ అని. సో, తను మీరు లేకుండా ఉండలేరు అని. సో, ఇవన్నీ మీ పర్సన్ రియలైజ్ అయ్యారు. బికాజ్ ఎప్పుడైనా ఇద్దరు పర్సన్స్ కలిసే ఉంటే ఒకరి వాల్యూ ఒకరికి తెలీదు. సో, కొంచెం డిస్టెన్స్ వచ్చినప్పుడే ఒకరి వాల్యూ ఒకరికి తెలుస్తుంది. సో, ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్‌కి మీ వాల్యూ అయితే తెలిసొచ్చింది. సో, రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం. ఓకే. ఇప్పుడు ఒక మెసేజ్ అన్నది ఎక్స్ట్రా తీసాను. బికాజ్ ఇది తీయాలనిపించింది. అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో, ఖచ్చితంగా ఎవరైనా మా రిలేషన్షిప్ గురించి ఏదైనా హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు మెసేజెస్లో ఏదైతే కనిపిస్తుంది రొమాంటిక్ లవ్ మెసేజెస్లో, అది మీ పర్సన్ మేబీ తీసుకోవాలనుకుంటున్నారు, లేదా మీరైనా తీసుకోవచ్చు. రిలీజియస్ ఫ్యాక్టర్స్, కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, ఫ్రీ యువర్ సెల్ఫ్, reconciliation, separation and engagement. Wow. సో ఇక్కడ నాకు ఫస్ట్ సెపరేషన్ ఎవరైతే ఉన్నారో, టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హారిజన్. సో ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ ఇక్కడ రీకన్సిలేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మీతో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఆర్ సెపరేషన్లో ఉన్నారు. సో రీకన్సిలియేషన్, సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే మీ నుంచి విడిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ మెసేజెస్ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే రీకన్సిలియేషన్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎంగేజ్మెంట్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో మీరు ఎప్పుడైతే సెపరేషన్లో ఉన్నారో, సెపరేషన్ తర్వాత రీకన్సిలేషన్ అయిన తర్వాత మీ రిలేషన్షిప్ ఎంగేజ్మెంట్ వరకు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. సో క్లైమ్ చేయండి ఎనర్జీని. సో అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నది యూనివర్స్కి వదిలేయండి. బట్ ఇక్కడ మీరు బిలీవ్ చేయాలి. ఏదైనా మనం బిలీవ్ చేస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ రీకన్సిలియేషన్, దెన్ ఎంగేజ్మెంట్. బట్ ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే మీలో చాలామంది మేబీ వేరే రిలీజియన్ అయి ఉండొచ్చు, లేదా వేరే క్యాస్ట్ అయి ఉండొచ్చు. దానివల్ల మీ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడం కానీ, కొన్నిసార్లు ఇష్యూస్ రావడం కానీ, ఫ్యామిలీస్ వల్ల ఇష్యూస్ రావడం కానీ జరుగుతుంది. బికాజ్ వేరే రిలీజియన్స్ అయితే ఖచ్చితంగా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కల్చర్స్ వైజ్. సో అందుకే ఇక్కడ అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇక్కడ. బట్ అలా అయినా సరే ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎవరైతే 24 గంటలు మీరు ఆనందంగా ఉండడానికి, బాధపడడానికి అన్నిటికీ మీ పర్సన్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే నో. ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటేనే ఎదుటి వ్యక్తిని హ్యాపీగా ఉంచగలం. సో ఫ్రీ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీరు ఫ్రీగా ఉండండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ గురించి మీరు కేర్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు మీ పర్సన్ని అట్రాక్ట్ చేస్తారు. ఎవరైనా ఏమనుకుంటారంటే మనం మన గురించి ఆలోచించుకుంటే మన పర్సన్ మనకు దూరం అయిపోతారేమో అని. నో,
ఎప్పుడైతే మనం మన గురించి ఆలోచించుకుంటామో మన ఎనర్జీ ఆరా చాలా పాజిటివ్గా మారుతుంది. అది ఎందుకంటే మనం మన గురించి ఆలోచించుకోవడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఫస్ట్ ప్రైమరీ థింగ్ మనం చేయాల్సింది. అండ్ కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, యువర్ ప్రేయర్స్, అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్. సో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో లేదా మీరు ప్రే చేస్తున్నారో మేమిద్దరం కలవాలి, మేమిద్దరం తిరిగి రావాలి అని, సో ఖచ్చితంగా తిను మీ సోల్మేట్. సో ఖచ్చితంగా మీరు మీ లైఫ్లోకి ఈ పర్సన్ తిరిగి వస్తారు అని చెప్తుంది. సో మీరు దీనికోసం ఏదైతే చేస్తున్నారో లైక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవి చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మీరు ప్రేయరే చేస్తారా, మేనిఫెస్టేషన్ టెక్నిక్సే చేస్తారా, మీరు ఏదైతే చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా అవి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. సో యూనివర్స్ అదే చెప్పబోతుంది. సో టారోట్ కార్డ్ లవ్ మెసేజెస్ కూడా చూడండి. Under the deck, Ace of Swords. Wow. So 6 of Swords, 4 of Swords and 9 of Cups, Page of Swords, Queen of Swords and the Lovers. ఒకసారి Queen of Swords అని క్లారిఫై చేద్దాం. యా, సో రైట్ నౌ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ఖచ్చితంగా ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీతో మాట్లాడాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా రిలేషన్షిప్ కావాలి అని కూడా అనుకుంటున్నారు. బికాజ్ 9 ఆఫ్ కప్స్, మీరే తన హ్యాపీనెస్, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు అండ్ మీ మీద స్పై చేస్తున్నారు కూడా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాట్సాప్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి, ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఇవన్నిటి మీద మీ పర్సన్ మీ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ద లవర్స్, సో ఖచ్చితంగా మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, బట్ కావాలని రైట్ నౌ కొంచెం మీకు దూరంగా ఉంటున్నారు. బికాస్ తన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, దానివల్లే ఇప్పుడు మీతో కొంచెం మాట్లాడడం తగ్గించడం జరిగింది. బట్ ఏస్ ఆఫ్ సోర్స్ తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది, లైక్ మీరు తన సోల్మేట్ అని, మీరంటే తనకి చాలా చాలా ఇష్టం అని. సో ఇక్కడ నాకు ఇస్తున్న మెసేజెస్లో మేజర్గా బిగ్ మెసేజ్ ఏం కనిపిస్తుందంటే, వెరీ వెరీ సూన్ తనైతే కమ్యూనికేట్ చేస్తారు. వెరీ వెరీ సూన్ తను ఏదైతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తారు మీ పర్సన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది, ఎక్స్పెషల్లీ జెమినై ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. సో మీ పర్సన్ మేబీ ఎవరైతే దూరంగా ఉన్నారో మీరు అనుకుని ఉండొచ్చు తను మూవ్ ఆన్ అయిపోయాడు, నా గురించి పట్టించుకోవట్లేదు అని. లేదు, తను ఖచ్చితంగా స్పై చేస్తున్నారు, మీ మీద ఒక కన్ను వేసే ఉంచారు, మీరు ఏం చేస్తున్నారు, ఒకవేళ మీరు ఏమైనా సఫర్ అవుతుంటే మీరు బాగున్నారా లేదా, ఇలా ఎవ్రీథింగ్ మీ పర్సన్ అయితే డీటెయిల్గా మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు. సో మీ పర్సన్ అయితే ఎవరైతే సెపరేషన్ ఉన్నారో మూవ్ ఆన్ అవ్వలేదండి, ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఆ మెసేజే మీకు ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల దూరంగా ఉన్నారో, వెరీ సూన్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి రీకన్సిలేషన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్కి ఆ క్లారిటీ అయితే ఉంది. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం ఈ రిలేషన్షిప్ గురించి మీకు. అండర్ ద లైక్ ద స్టార్. సో మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్, మీకు ఎప్పటి నుంచో ఒక విష్ జరగట్లేదు, తీరట్లేదు అనుకుంటే వెరీ సూన్ ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ సోర్స్. ఏదైనా ఒక విషయం గురించి మీకు క్లారిటీ లేదు అనుకుంటే కొంచెం టైం తీసుకుని దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. బికాజ్ క్లారిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏదైనా మీరు చేసేటప్పుడు ఫోకస్డ్గా చేయండి, అది వర్క్ అవ్వచ్చు, ఏ వర్క్ చేసినా. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ రాబోతుంది. కెరియర్ వైజ్, ఫినాన్సెస్ వైజ్ మీకు గ్రోత్ కనబడబోతుంది. ఎస్పెషల్లీ మీకు ఫైనాన్షియల్గా చాలా 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 గ్రోత్ అయితే కనిపిస్తుంది. బట్ మీరు లాజికల్గా ఉండాలి, ఏ విషయంలో అయినా ఎమోషనల్గా ఉండకూడదు. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే లాజికల్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.